సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఎట్టకేలకు విజయవాడకి వైజాగ్ అయితే మెట్రో అయితే రాబోతుంది. గతంలో మనం చూసుకోవచ్చు 2017 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఈ మెట్రో ప్రపోజల్ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మహానగరంలో 2వ స్థానంలో ఉంది విజయవాడ, మొదటి స్థానంలో ఉంది వైజాగ్. ఈ 2 నగరాలకైతే మెట్రో అనేది తప్పనిసరి. ఎందుకంటే పెరుగుతున్న జనాభా కొద్దీ, పెరుగుతున్న వాహనాల కొద్దీ, పెరుగుతున్న ట్రాఫిక్ కొద్దీ ఈ మెట్రో అనే దాని వల్ల ట్రాఫిక్ అనేది నియంత్రించవచ్చు, తొందరగా గమ్యానికి చేరుకోవచ్చు. ఎందుకంటే క్యాపిటల్ సిటీలో మెట్రో అనేది అయితే డెవలప్ అయితే అవ్వాలి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, మెయిన్ నగరాల్లో అయితే ఈ మెట్రో అనేది అయితే చాలా డెవలప్ అయితే అయింది. ప్రజెంట్ మన ఏపీలో అయితేనే మెట్రో లేదు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రపోజల్ అయితే గతంలోనూ ముందు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ నాయకుల వల్ల ఈ మెట్రో ప్రపోజల్ అయితే ఆగిపోయింది. దాని ఊసైతే ఎక్కడ ఎత్తలేదు. కొంతమంది అడిగినప్పటికీ సార్ మనకు మెట్రో స్టేషన్ వేస్తే బాగుంటుంది అని అడిగినప్పటికీ విజయవాడలో అంత జనాభా లేదు, మెట్రో ఎక్కడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి సమాధానం చెప్పి మెట్రో ఊసైతే మర్చిపోయారు గత పాలకులు. అండ్ ఇప్పుడు చూస్తే గత 2 రోజుల ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపోజల్ అయితే తీసుకున్నారు. దాదాపు 1149 కోట్ల వ్యయంతో అయితే మెట్రోను నిర్మించబోతున్నారు. అదే విజయవాడలో అయితే 1108 కోట్లతో అయితే మెట్రోను అయితే నిర్మించబోతున్నారు. 2 రోజుల్లో కేంద్రంకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఆ తర్వాత కేంద్ర ఆమోదం పొందిన తర్వాత భూసేకరణ అయితే తొందరగా స్టార్ట్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. మన విజయవాడకు వచ్చేసరికి మెట్రో 2 ఫేజ్లుగా అయితే డివైడ్ అవుతుంది. ఫేజ్ 1లో A, Bగా అయితే డివైడ్ చేశారు. అండ్ ఫేజ్ 2లో పండిట్ జవహర్లాల్ ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 1 పార్ట్ ఏకి వచ్చేసరికి ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి మ్యాప్ కానీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. గన్నవరం బస్టాండ్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు అయితే ఫేజ్ 1ఏగా అయితే నామకరణం చేశారు. అండ్ ఫేజ్ 1B వచ్చేసి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు అయితే ఫేజ్ 1Bగా అయితే నామకరణం చేశారు. అదేవిధంగా బస్టాండ్ నుంచి అమరావతికి అయితే ఇది ఫేజ్ 2గా అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఈ అమరావతికి వెళ్ళేటప్పుడు, బస్టాండ్ నుంచి అమరావతికి వెళ్ళేటప్పుడు దాదాపు 23 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లోనే ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ వచ్చేసి మనం చెన్నైలో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి చూసుకోవచ్చు. హైదరాబాద్ లో అయితే అండర్ గ్రౌండ్ మెట్రో సిస్టమ్ అయితే హైదరాబాద్ లో లేదు. అండ్ మనకైతే విజయవాడలో ఇక్కడ మనకైతే తొందరలో రాబోతుంది. 2017 లెక్కల ప్రకారం విజయవాడలో జనాభా 14 లక్షల మంది ఉండేవారు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో జనాభా పెరిగే అవకాశం ఉంది, మెట్రో అనేది కంపల్సరీ, తప్పనిసరిగా మెట్రో అయితే ఉండాలి, రాజధాని ప్రాంతంలో మెట్రో ఆవశ్యకత చాలా అవసరం అయితే ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పేశారు. ప్రజెంట్ 2022 లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు విజయవాడలో ప్రజలు 23 లక్షల మంది ఉన్నారు. ఫ్యూచర్ లో ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది 2025 నుంచి 2026 వరకు కంప్లీట్ అయితే అవుద్దని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. ఆ క్రమంగా అయితే జనాభా ఇంకా పెరగచ్చు. ప్రతి రోజుకి 6 లక్షల మంది అయితే బయట ఉద్యోగాలు చేసుకుంటూ ట్రావెలింగ్ లో అయితే ఉంటారు అని చెప్పేది అయితే ఒక నివేదిక అయితే చెప్తుంది. అండ్ ఈ విధంగా అయితే మెట్రో ప్లాన్ అయితే ముందుకైతే వెళ్తుంది. ఒక్కసారి అసలు మనకు మెట్రో ఎందుకు కావాలి అని అయితే మనం ఒకసారి గమనిస్తే మనం గమనించవచ్చు. ట్రాఫిక్ ని నియంత్రించవచ్చు, తొందరగా రీచ్ అయిపోవచ్చు, మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ కి వీలైనంత తొందరగా మెట్రోలో అయితే వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా పొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే మెట్రో వచ్చేసి ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనం, సో పొల్యూషన్ అనేది ఉండదు. అండ్ అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లు అనేవి జరగవు. ఎందుకంటే దీనికి సపరేట్ మార్గం ఉంటుంది కాబట్టి, ఎదురుగా ఏ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి రోడ్ యాక్సిడెంట్లు అయితే జరగవు. అండ్ వెదర్ కండిషన్ అంటే మనం ఇప్పుడు ఎండలో వెళ్ళినా కానివ్వండి, వర్షంలో పోయినా కానివ్వండి, 2 వీలర్స్ మీద వెళ్ళినా కానివ్వండి, మనమైతే వాతావరణ ఎండ నుంచి, వర్షం నుంచి, చలి నుంచి కాపాడుకోవచ్చు. అంటే ఈ మెట్రో వచ్చేసి కంప్లీట్ క్లోజ్డ్ సిస్టమ్. వర్షం పడినా కానివ్వండి తడవరు, ఎండ వచ్చినా కానివ్వండి ఏం కాదు, చలి వచ్చినా కానివ్వండి ఏం కాదు. వెదర్ కండిషన్స్ అయితే మనం తప్పించుకోవచ్చు, మంచిగా సేఫ్ గా అయితే ఈ మెట్రోలో వెళ్ళొచ్చు. ట్రావెల్ టైం చాలా తొందరగా
నిమిషానికి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ మెట్రో ట్రైన్స్ అనేవి అయితే ట్రావెల్ అవుతూ ఉంటాయి. చాలా తొందరగా మనమైతే డెస్టినేషన్ అయితే చేరుకోవచ్చు. అండ్ అదే విధంగా కాస్ట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే, అంటే హైదరాబాద్ లో రన్ అవుతున్నట్టు స్టేషన్ టు స్టేషన్ వచ్చేసి 15 రూపాయలు 20 రూపాయలు ఉండొచ్చు. చాలా తక్కువ బడ్జెట్ తో వెంటనే మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఎనర్జీ సేవింగ్, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి వెహికల్ కి మనకి ఫ్యూయల్ కావాలి, గ్యాస్ కావాలి, పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, ఇలాంటివి అయితే కావాలి. ఈ ఫ్యూజల్ అయితే ఈ ఆయిల్ అయితే మనకు అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది కాబట్టి మనం ఫ్యూజల్ కన్జంప్షన్ ఎనర్జీ కూడా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇందువల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఈ మెట్రోలో అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి మనం స్టేషన్స్ కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఒకసారి చూడండి, ఫేజ్ 1A గన్నవరం టు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ 23 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ఇక్కడ చూస్తే అండర్ గ్రౌండ్ వచ్చేసి 2.9 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కి వెళ్లే మార్గంలో 3 కిలోమీటర్లు మనం అండర్ గ్రౌండ్ లో అయితే ట్రావెల్ చేయొచ్చు, ఇక్కడైతే ఇచ్చారు. అండ్ అదే విధంగా ఫేజ్ 1లో B చూస్తే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు అయితే 12.5 కిలోమీటర్లు అయితే ఉంది. అండ్ అదే విధంగా మనం ఫేజ్ 2 చూసుకుంటే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతికి 4.7 కిలోమీటర్స్ అయితే బయట ట్రావెల్ చేయొచ్చు. అండ్ అదే విధంగా 23.1 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ టనెల్ లో అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. టోటల్ గా 27.8 కిలోమీటర్స్ అయితే ఈ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతి వరకు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. టోటల్ గా మనకి వచ్చే కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్. ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం కలిపితే 40 కిలోమీటర్స్ బయట, అండ్ అండర్ గ్రౌండ్ వచ్చేసరికి 26 కిలోమీటర్స్ మన అండర్ గ్రౌండ్ లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ టోటల్ గా చూసుకుంటే 66.2 కిలోమీటర్స్ అయితే విజయవాడలో మెట్రో రైల్ అయితే ప్రారంభం కాబోతుంది. అండ్ అదే విధంగా మనం ఒక్కసారి స్టేషన్స్ కూడా చూసుకోవచ్చు. ఫేజ్ 1 గన్నవరం టు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వరకు అయితే 21 స్టేషన్లు అయితే బయట ఉంటాయి, అంటే నేల మీద 21 స్టేషన్లు ఉంటాయి. అండ్ అండర్ గ్రౌండ్ లో వచ్చేసరికి ఒక స్టేషన్ అయితే అండర్ గ్రౌండ్ కి వస్తుంది. టోటల్ గా 22 స్టేషన్లు అయితే మనకైతే కనపడతాయి. అండ్ అదే విధంగా ఫేజ్ 1 పార్ట్ B లో చూసుకుంటే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు అయితే 11 స్టేషన్లు అయితే కనపడబోతున్నాయి. అండ్ అదే విధంగా ఫేజ్ 2లో మనం కానీ ఒక్కసారి గమనిస్తే ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతి వరకు 2 స్టేషన్లు అయితే ఉంటాయి. అంటే అదే విధంగా అండర్ గ్రౌండ్ లో దాదాపు 16 స్టేషన్లు మనకి అండర్ గ్రౌండ్ లో ఉండబోతున్నాయి. టోటల్ గా 18 స్టేషన్లు బస్ స్టాండ్ నుంచి అమరావతి సెక్రటేరియట్ వరకు అయితే 18 మెట్రో స్టేషన్లు అయితే ఉండబోతున్నాయి. టోటల్ గా మనకి చాలా వరకు అయితే మనము ఈ ట్రాఫిక్ అయితే ఆపొచ్చు. అండ్ ఒక్కసారి మనం గమనిస్తే అసలు స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫేజ్ 1 పార్ట్ A లో చూసుకుంటే గన్నవరం బస్ స్టాండ్, గన్నవరము, యోగాశ్రము, ఎయిర్పోర్టు, కేసరపల్లి, వేల్పేరు, గోడవల్లి, శ్రీ చైతన్య కాలేజ్, నిడమానూరు రైల్వే స్టేషన్, నిడమానూరు, ఎన్కేపాడు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామర్పాడు రింగు, గుణదల, పడవల రేవు, మాచవరం టౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్ సౌత్, అండ్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్. ఇవైతే ఫేజ్ 1 లో పార్ట్ A లో అయితే ఇన్ని స్టేషన్లు అయితే వస్తున్నాయి. అండ్ ఫేజ్ 1 పార్ట్ B లో కానీ మనం కానీ ఒక్కసారి చూసుకుంటే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు అయితే చూసుకుంటే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, విక్టోరియా జూబ్లియం మ్యూజియం, మున్సిపల్ స్టేడియము, టిక్కల్ రోడ్, బెన్ సర్కిల్, ఆటో నగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, కానూర్ సెంటర్, తాడిగడప, పోరంకి, పెనమలూరు. ఇదైతే ఫేజ్ 1 లో పార్ట్ B ఈ స్టేషన్స్ అయితే ఉండబోతున్నాయి. అదే విధంగా ఫేజ్ 2 లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతి వరకే మనం ఒక్కసారి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతి వరకు మనం ఒక్కసారి స్టేషన్ అయితే గమనించవచ్చు. అండ్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, మహానాడు, కృష్ణ కెనాల్ జంక్షన్, పోలకంపాడు, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, వెంకటపాలెం వెస్ట్, తాళాయిపాలెం, మందాడం, లింగాయపాలెం. అండ్ అదే విధంగా మనం చూసుకుంటే ద స్క్వేర్ స్టేషన్, సెంట్రల్ పార్క్ స్టేషన్, సెర్మోనియల్ స్పేస్ స్టేషన్, అసెంబ్లీ స్టేషన్, FG స్టేషన్, GH స్టేషన్, అమరావతి రిజర్వాయర్ స్టేషన్. ఫైనల్ గా అయితే ఈ స్టేషన్ల పేర్లు కూడా అయితే రిలీజ్ చేశారు. అతి తొందరలో ఆంధ్రాకి అయితే మంచి రోజులు అయితే రాబోతున్నాయి. చాలా తొందరగా మెట్రో పనులు అయితే చాలా వేగవంతంగా పూర్తవుతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే అమరావతిని అయితే ఎవరు పట్టించుకున్న ఊసే లేదు. కానీ ఇప్పుడు చూస్తే వచ్చిన 4 నెలల్లోనే వాళ్ళు వాకింగ్ ట్రాక్ రెడీ చేశారు, రోడ్స్ రెడీ చేశారు. ప్రతి ఒక్కటి అడ్డుగా పెరిగినటువంటి చెట్లని, కొమ్మల్ని, ముళ్ళ కంపల్ని వీటన్నిటి అయితే క్లీన్ చేసి స్వచ్ఛ అమరావతిని అయితే
రూపుదిద్దబోతున్నారు. పక్కాగా అయితే ఈ మెట్రో అయితే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ మన ఏపీలో సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతుంది అని అయితే చెప్పచ్చు. 17 అండర్ గ్రౌండ్ స్టేషన్లు అండ్ 34 నార్మల్ స్టేషన్లు అయితే ఉండబోతున్నాయి. టోటల్ గా 51 మెట్రో స్టేషన్స్ అయితే మనకైతే రాబోతున్నాయి. 66.2 కిలోమీటర్లకు గాను 51 మెట్రో స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. ఇది ఒక మంచి అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే టైం సేవ్ అవుద్ది, ఫ్యూజల్ సేవ్ అవుద్ది, యాక్సిడెంట్లు అవ్వవు, వెదర్ ఎలా ఉన్నా ట్రావెల్ చేయొచ్చు, తొందరగా మనం డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాము. అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాని అయితే చాలా ముందుకు తీసుకెళ్తున్నారని అయితే ఈ ఒక్క ఎగ్జాంపుల్ తో అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే డెవలప్మెంట్, కేవలం అమరావతి డెవలప్మెంట్ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారు. ఫ్యూచర్ లో భవిష్యత్తులో పెరుగుతున్న పొల్యూషన్, పెరుగుతున్న పాపులేషన్ కి ఈ మెట్రో అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే బెంజ్ సర్కిల్లో 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక్కొక్క సిగ్నల్ లో మనం ఆగాల్సి వస్తుంది. ఇప్పటికీ ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కానీ ట్రాఫిక్ అయితే నియంత్రించలేకపోతున్నాం. ఈ మెట్రో వస్తే కొంచెమైనా ట్రాఫిక్ అయితే రిలీఫ్ అవుతామని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.